నందమూరి నరసింహం కొడిదెల కొదమసింహం 2 అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపరాది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది హైపరాది అడగండి. హైపరాది మీ సినిమా గురించి మీరు హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు హైపరాది మాట్లాడే దాని గురించి అడిగితే అప్పుడు ఫోన్ వచ్చింది. ఇద్దరు అసెంబ్లీకి వెళ్తే మీకు కిక్ వస్తుందా? అలా మీకు వస్తుందా లేదా చెప్పండి. 100% వస్తుంది. ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారెంటీ, అది వస్తుంది గ్యారెంటీ. ఆయన హీరోగా చెప్తే బాగుంటుంది. నాకు అసలు రాజకీయం తెలియదు. నాకు నేను మాట్లాడే దాని గురించి అడగండి. హైపరాది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్? నేను చెట్లు డైలాగ్ బాగా రాశాడు అనేది మీరు హీరోగా యాక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడారు సార్, ఆయన హీరోగా మాట్లాడిన చేసిన దాని గురించి. నేను అదే అంటున్నా సార్. నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే, బాలయ్య గారితో మాట్లాడుతుండే ఆ టైంలో. ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే. నేను ఇల్లే, నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు. నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించద్దు. వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని 10 సార్లు చెక్ చేయండి నేను మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము 95 అసలు 99% అసలు డౌటే లేదు అనుకునేవి కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు ఒక ఎత్తు, అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా. వంశీ గారు కూడా ఈ సినిమా గురించి వచ్చేసరికి మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడినా మీ క్యారెక్టర్ గురించి మొన్న ఈవెంట్లో కూడా చేశారు మీ క్యారెక్టర్. అది తను కాదు, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా. ఈ 5 yearsలో విశ్వక్ చేసిన సినిమాలు అన్నింటిలో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, గ్యాంగ్స్లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. నేను మొన్న కూడా మీకు స్పెసిఫిక్గా చెప్పాను, రిజల్ట్ ఓరియంటెడ్గా అది మనం రేపు మధ్యాహ్నం పెట్టుకునే ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం. కానీ రిజల్ట్ గురించి, విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇవాళ కూడా ఐ కెన్ బెట్ ఆన్ ఇట్. విశ్వక్ లాస్ట్ 5 yearsలో చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఒక చిన్న ట్రైలరే. రేపు గ్యాంగ్స్లో చూస్తారు అసలు విశ్వక్ సేన్. అయితే వంశీ గారు చాలా రియల్గా ఆయన ఏది మాట్లాడినా ట్రూగా, ఆనెస్ట్గా, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ మాట్లాడడం వంశీ గారికి అలవాటు, మంచిగా వచ్చేది. ఇప్పుడు మీ సినిమా గురించి, మీరు హీరోగా చేసిన సినిమా గురించి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? తెలుగు సినిమాలో గుర్తుపెట్టుకునే మైలురాయి అవుతుంది సార్. చాలా పెద్ద మాట మాట్లాడినా కానీ నేను నైట్ సినిమా చూసి మీకు చెప్తున్నా, కొత్త సినిమా రావాలి అని మనం కోరుకుంటాం కదా. నేను నైట్ సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వెనకకి తిరిగి చూస్తే ఇట్లాంటి సినిమా నేను చూడలేదు. అంటే వెరీ న్యూ ఫార్ములా ఆఫ్ కమర్షియల్ సినిమా. అంటే ఇట్స్ మోర్ దాట్ న్యూ ఫార్ములా కంటే ఇంత యంగ్ కుర్రోడు ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసాడని యుల్ బి సర్ప్రైజ్డ్. ఐ మీన్ తన ఏజ్కి ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అంటే, ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు దాకా మనకి పెద్ద హీరోలు చేశారు. సో ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అనిపిస్తుంది. ఒకళ్ళు ఇద్దరు మాట యువన్ శంకర్ రాజు గారిని తీసుకున్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్. జనరల్గా ఎవరైనా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకి తెలుగులో ఆ టైంకి ఎవరైతే బాగా హైప్లో ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. బట్ యువన్ శంకర్ రాజు గారిని ఈ సినిమాకి స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఆయన తమిళ్లో చేస్తున్నారు, తెలుగులో ఈ మధ్యకాలంలో ఆయన. మీరు ఇప్పుడు అడిగారు కదా, ఎలాగో మెలడీ సాంగ్ ఒకటి మంచి హిట్ అయింది, ఐటమ్ సాంగ్ ఒకటి బాగా రీచ్ అయింది బిఫోర్ రిలీజ్ వచ్చే కంటెంట్కి. రేపు మధ్యాహ్నం ఎలాగో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, సక్సెస్ మీట్. నేను అంటున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, సక్సెస్ మీట్ పెట్టుకుంటాము. రేపు మీరే అడుగు చెప్తారు నాకు, యువన్ శంకర్ రాజుని పెట్టుకుని మంచి పని చేశారండి. రేపు మీరే చెప్తారు కానీ నాకు రీజన్ ఏంటో బాగా మ్యూజిక్ చేస్తారు. అది చైతు చాయిస్ కానీ నేను మొన్న ప్రీ రిలీజ్ చెప్తున్నాను కదా, స్కోర్ ఒక లెవెల్లో చేశాడు స్కోర్ మొత్తం. యువన్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మొన్న ఈ రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ సినిమా స్టార్ కూడా అతను స్కోర్ చాలా బాగా చేశాడు అన్నారు కదా. సో అంత బాగా చేశాడు మళ్ళీ తెలుగులో కూడా ఈ సినిమా. 31st రిలీజ్, 1st తారీఖు ఎగ్జిక్యూట్స్, మళ్ళీ తర్వాత 4th రిజల్ట్, మొత్తం మళ్ళీ ఆ వేలు జనాలు మొత్తం థాట్ అట్టుకోతున్నారు. ఈ సందర్భంలో సినిమా ఎఫెక్ట్ ఏమైనా పడుతున్నారు సార్? మేజర్గా ఈ 2 months మనకి టిల్లు తర్వాత ఇట్ల తర్వాత తినేసిందంతా ఐపీఎల్. సో ఈవినింగ్ 7కి మ్యాచ్ మొదలవుతుందంటే 6 నుంచి రాత్రి 11 దాకా యంగ్స్టర్స్ అంతా ఐపీఎల్ మీద ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ఉంది ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాల మీద.
సో ఐపీఎల్ అయిపోయిందంటే చాలా వరకు సినిమాలకు రిలీఫ్ వచ్చేసినట్టు. ఈ ఎగ్జిట్ పోల్ ఎన్ని ఉంటాయండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండే ఆడియన్స్ తక్కువ ఉంటారు, సినిమాకి వచ్చే ఆడియన్స్. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే పొలిటీషియన్లకు పని ఉంటుంది కానీ జనాలకి ఏం పని ఉంటుంది సార్. రిజల్ట్ తెలుసుకొని అంటే ఆనందపడతారు ఇంట్రెస్ట్ కానీ ఉండొచ్చు, అది మళ్ళీ exit poll follow 2 గంటల అవుతారు. సినిమా చూస్తారు కానీ సినిమా మానేసి ఎగ్జిట్ పోల్ చూస్తానికి క్రికెట్ ఇస్ డిఫరెంట్, క్రికెట్ ఇస్ రిలీజన్ ఇన్ ఇండియా. ఆంధ్రాలో 144 సెక్షన్ పెట్టొచ్చు అని అది ఒక ఫోర్తే కదా, ఆ? అదొక ఫోర్తే కదా. అంటే 1 వీక్ అండి పెట్టొచ్చు అని అంటున్నారు. ఏముంది 1 వీక్ ఉంటుందా నాకు తెలియదు. 1 వీక్ ఉంటుందా? ఉంటే కూడా 1/4 ఒక రోజు ఉండొచ్చండి. అది ఇప్పుడు ఆయన పెద్ద హీరో చేయాల్సిన సినిమా విశ్వక్సేన్ చేసేయడానికి హీరో అని సర్ప్రైజ్ అవుతారని వంశీ గారు చెప్పారు. నేను పెద్ద హీరో చెయ్యాల్సిన సినిమా అనలేదండి, జనరల్గా ఇప్పుడు దాకా ఈ క్యారెక్టర్లు పెద్ద హీరో చేశారు. అదే సార్ వాళ్ళ మౌడ్లో ఉండేది. మీరు పర్సనల్గా మీ ఛాలెంజెస్ ఏంటి క్యారెక్టర్? నాకు 29 సార్, మొన్న మార్చి 29 నాకు 29 వచ్చింది. ఈ సినిమాలో నాకు 35, 36 తర్వాత 60 స్టేజ్కి కూడా పోయినా. ఆయన చెప్పేది ఏంటంటే 60 ఏళ్ళ వయసులో ఉన్న పాత్ర కూడా బాగా చేసిండని ఆయన చెప్పిండు అంతే. ఓకే సార్.